పోటీ పరీక్షలో భాగంగా మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికతతో మనం హిస్టరీని ప్రారంభిస్తుంటాం. అయితే సింధు నాగరికత అనగానే మనకు గుర్తొచ్చేటివి ఏంటంటే యూఎస్బి. మనము దీన్ని మెయిన్స్ ఎగ్జామ్లో రాసిన లేకపోతే పోటీ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్లో ప్రిపేర్ అయినా ముందు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అర్బన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక. రెండవది స్క్రిప్ట్, వాళ్ళది పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటే బొమ్మల లేపి. మూడవది బర్న్డ్ బ్రిక్స్, కాల్చినటువంటి ఇటుకలు. సింధు నాగరికతలో అర్బన్ ప్లానింగ్ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక. దీన్ని ఎత్తైన ప్రదేశాన్ని సిటాడెల్ అని, కింది ప్రదేశాన్ని లోయర్ ఫోర్ట్ అని వాళ్ళు పిలిచేవాళ్ళు. పైన ప్రదేశంలో, ఎత్తైన ప్రదేశంలో పాలకులు, పూజారులు ఉండేవాళ్ళు. కింద ప్రదేశంలో కార్మికులు, వ్యాపారులు, సామాన్యమైనటువంటి ప్రజలు నివసించేవారు అనమాట. గ్రిడ్ ఆకారంలో వాళ్ళు దీన్ని నిర్మించుకోవడం జరిగింది. అన్నిటికంటే ప్రధానంగా వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆనాటి కాలంలోనే వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ని కూడా అద్భుతంగా నిర్మించుకోవడం జరిగిందనమాట. స్క్రిప్ట్ విషయానికి వచ్చినట్లయితే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఇది మొదటి వరుస కుడి నుంచి ఎడమకు రాస్తారు, రెండవ వరుస ఎడమ నుంచి కుడికి రాస్తారు. ఈ విధంగా వాళ్ళ స్క్రిప్ట్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొదటి వరుస కుడి నుంచి ఎడమకు, రెండవ వరుస ఎడమ నుంచి కుడికి రాస్తారు. ఇప్పటి వరకు దీన్ని ఎవరు చదవలేకపోయారు. ఇది వాళ్ళకి సంబంధించిన స్క్రిప్ట్. బర్న్డ్ బ్రిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఈజిప్టు, మెసొపొటేమియా, చైనా నాగరికతలతో సమకాలీనంగా ఉన్నటువంటి ఈ సింధు నాగరికతలో మిగతా నాగరికతలను కనుక చూసినట్లయితే అప్పుడు కేవలం ఎండబెట్టిన ఇటుకల్ని మాత్రమే ఆ నాగరికతల్లో వాడినట్లుగా మనకు ఆధారాలు లభ్యమయ్యాయి. కానీ వీళ్ళు మాత్రము కాల్చిన ఇటుకల్ని నిర్మాణం కోసం వాడుకున్నారు. అంటే ఇంకా బలంగా, దృఢంగా నిర్మాణం ఉండాలని చెప్పేసి, అంటే వీళ్ళ యొక్క నైపుణ్యము చాలా గొప్పగా ఉంది అని దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి సింధు నాగరికత అనగానే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ మూడు విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ఉండాలి. అంటే యూఎస్బి, మనం అనుకున్న యూఎస్బి కేబుల్ అని సాధారణంగా మనం వాడుతూ ఉంటాము మన నిత్య జీవితంలో. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని మనం పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతే మనకు మంచి మార్కులు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.